తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. బడ్జెట్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరి కాసేపట్లో అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. అటు మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల సంవత్సరం కావటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయనే విషయంలో స్పష్టత ఉండదు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయి కేటాయింపులు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. పూర్తిస్థాయి బడ్జెట్ ని మే లేదా జూన్లో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మరి కాసేపట్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం భేటీ కూడా ముగిసింది. కేబినెట్ భేటీలో ఏం చర్చించారు? మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి బడ్జెట్కు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొద్దిసేపటి క్రితం కేబినెట్ ముగిసింది. కేవలం అంటే కేబినెట్కు ఆమోదం తెలిపిన తర్వాతనే బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మ్యాండేటరీగా ఉంటుంది. అసెంబ్లీ కమిటీల్లో సమావేశమైన కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం దీనికి గవర్నర్ నుంచి ఆమోదం తెలిపిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ అన్నది చాలా దీనిపైన ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. 7 లక్షల కోట్లకు అప్పులో రాష్ట్రం ఉంది. ఒకవైపు సంక్షేమాన్ని కొనసాగించాలి, అదేవిధంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి అంటే ప్రభుత్వానికి ఒక ఛాలెంజింగ్ టాస్క్గానే దీన్ని భావించాల్సి ఉంటుంది. అందుకే వాస్తవాలకు అనుగుణంగా వాస్తవాలను ప్రతిరూపించే విధంగా అంగు ఆర్భాటాలకు వెళ్లకుండా బడ్జెట్ను రూపకల్పన ఉందన్న అభిప్రాయాన్ని అధికార పార్టీ నుంచి ముఖ్యంగా ముఖ్యమంత్రి నుంచి వస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం కొంత ఆసక్తి రేపుతున్న అంశంగానే ఉంది. గతంలో పూర్తిస్థాయి బడ్జెట్ 2,90,000 కోట్లకు గత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను పెట్టింది. ఇప్పుడు ప్రస్తుతం 3 నెలలకు మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి దీంట్లో దేన్ని ప్రాధాన్యత తీసుకోబోతున్నారు, ఏ పథకానికి నిధులను కేటాయించబోతున్నారు అన్నది కొంచెం చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం కొనసాగిస్తున్న సంక్షేమాన్ని కొనసాగిస్తూనే తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల హామీగా 6 గ్యారంటీలను ప్రజలకు ఇచ్చింది. 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను అమలు చేసింది. మరో 2 గ్యారంటీలకు అమలుకు సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. మిగతా ఈ 6 గ్యారంటీలకు కూడా నిధులను ఎలా కేటాయిస్తారు, ఏ మేర కేటాయిస్తారు అన్నది ప్రధాన అంశం. అయితే మరోవైపు ప్రస్తుతం ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమం అనుకోండి, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అందుతున్న సంక్షేమం అనుకోండి, వాటిలో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించడం అన్నది కూడా మరో టాస్క్గా ఉంది. దీంతోపాటు ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టుల అంశం కూడా ప్రధానంగా ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో లేదు. ఇప్పటికే దాంట్లో భారీ స్థాయిలో అవినీతి జరిగింది. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం వెళ్తుంది. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అన్నది ప్రధానమైన టాస్క్గా ప్రభుత్వం ఉంది. దీన్ని సత్వరమే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నదే లక్ష్యంగా ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ రంగానికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. మరోవైపు వైద్యం, విద్య ఈ రెండింటి కూడా అత్యధిక ప్రయారిటీ ఇవ్వాలన్నది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ శాఖల వారీగా ఎలా కేటాయింపులు ఉంటాయన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా 12 గంటలకు అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తూ వస్తుంది లోటు బడ్జెట్ లో ఉన్నాము, అప్పుల రాష్ట్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఏ విధంగా ఈ 6 గ్యారెంటీలకి సంబంధించి ఎలకేట్ చేయాలని భావిస్తోంది? అంతేకాకుండా కొత్తగా ఏదైనా పథకాలు ప్రారంభించాలన్నా కూడా వాటికి ఏ విధంగా కేటాయింపులు చేయాలని భావిస్తోంది? ప్రస్తుతానికైతే కొత్త పథకాలు అన్నవి ఏవీ ఉండవు. ఎందుకంటే 6 గ్యారంటీలు అన్నదే ప్రధానమైన టాస్క్గా ప్రభుత్వం ముందుంది. దీంట్లో 2 గ్యారంటీలు ఉచిత బస్సు సర్వీస్ మహిళలకు, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, ఈ 2 కూడా పథకాలను అమలు చేసింది. ఈ మరో 2 పథకాలను 500కు గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ డొమెస్టిక్ గృహజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ 6 గ్యారంటీలు అన్నది ప్రధాన టాస్క్ ఉంది. దాని తర్వాత ప్రస్తుతం ఉన్న సంక్షేమాన్ని అనుకోండి, ఇరిగేషన్ రంగానికి, వైద్య విద్యకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలి, కొత్త హాస్పిటల్స్ అనుకోండి అందుబాటులోకి ఎలా తీసుకురావాలన్న దానిపైనే ప్రధానమైన ఫోకస్ చేయబోతున్నారు. ఇది కూడా
పూర్తి స్థాయి బడ్జెట్ కాని నేపథ్యంలో 3 నెలలు మాత్రమే ఈ బడ్జెట్ ఉంటుంది. కేంద్రం నుంచి ఎలాంటి ఏ మేరకు మనకు నిధులు వస్తాయి, కేంద్రం నుంచి వచ్చే వాటాలు ఎంత ఉంటాయి, ఈ పన్నుల వాటాల్లో మనకు వచ్చే కేటాయింపులు ఎంత ఉంటాయి, అదేవిధంగా శాఖల వారీగా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది, ఇవన్నీ వీటన్నిటిని ఒక అంచనా వేసుకున్న తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే రాష్ట్రాలకు వచ్చే కేటాయింపులు, రాష్ట్రాలకు వచ్చే ఆదాయము, నిధులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయి బడ్జెట్కి వెళ్ళబోతున్నారు. ప్రస్తుతానికైతే ఈ బడ్జెట్లో అయితే ఇప్పటికీ అమలు చేసిన 2 గ్యారెంటీలతో పాటు మరో 2 గ్యారెంటీలు 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్కు సంబంధించి ఈ రెండింటికి నిధులు కేటాయించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మిగతావన్నీ కూడా ఎగ్జిస్టెన్స్గా ఉన్నవి, వాటిని అలానే కొనసాగించడం, ఈ 3 నెలల పాటు ఈ ముందుకు తీసుకెళ్లడం, సంక్షేమానికి అభివృద్ధికి ఇబ్బంది లేకుండా వాస్తవిక బడ్జెట్ను ప్రజల ముందు తీసుకెళ్లడం లక్ష్యంగా అయితే ప్రభుత్వం కనిపిస్తుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ కొండల్.